ఒక లాజిక్ ఇది అసలు చాలా మందికి మైండ్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే అనిపించేది వాళ్ళు చూస్తే అదే అనిపిస్తుంది, కోపం వస్తుంది ఒక్కోసారి. అసలు ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోతుంది. ఈ ఎదురు ఫోర్స్కి మనం ఎంతసేపు ఆ పిల్లలని ఏస్తాయి, వీధి ఏమవుతుంది, స్ట్రెస్ అయ్యి చచ్చిపోతుంది. ఎక్కువ లైఫ్ రావుతుంది, ఎక్కువ అసలు లైఫే రాదు, ఖచ్చితంగా చచ్చిపోతుంది. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెర్సన్ని బాగున్నాయనుకుంటున్నాను. మరి ఈరోజు మన వీడియో చూసినట్టు ఫ్రెండ్స్, అసలు ఇంటర్నల్ ఫిల్టర్స్ అంటే ఏంటి, మనకి ఇంటర్నల్ ఫిల్టర్స్ అంటే ఏంటి, వీటిని ఎలా వాడాలి, అసలు ఏ ట్యాంకులకు వాడాలి, అసలు మనం ఎలాంటి ఫిషెస్కి వాడాలి అనే కంప్లీట్ వీడియో ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ వీడియో, మీరు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఇంటర్నల్ ఫిల్టర్స్ ఎలా వాడాలో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంక వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. అసలు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనం అసలు ఇంటర్నల్ ఫిల్టర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అసలు ఇంటర్నల్ ఫిల్టర్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒకటి మనకి ఆక్సిజన్ ఇస్తుంది, ఓకేనా, ఫిషెస్కి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది. రెండోది వచ్చేసి ట్యాంక్లో డస్ట్ ఈ వాటర్లో స్ప్రెడ్ అయ్యే, ఈ వాటర్లో తిరుగుతూ ఉంటుంది కదా, ఈ యొక్క డస్ట్ అనేది ఈ స్పాంజ్ అనేది సక్ చేసి పెట్టుకుంటుంది, అంటే క్లీనింగ్ చేస్తుంది అనమాట, క్లీనింగ్ చేస్తుంది. ఇవి రెండు ఈ ఇంటర్నల్ ఫిల్టర్ వల్ల జరుగుతాయి. ఇంటర్నల్ ఫిల్టర్ వల్ల మెయిన్గా జరిగేది అది. దాని తర్వాత మామూలుగా ఎయిర్ పంప్ వల్ల జరిగేది ఏంటంటే ఓన్లీ ఎయిర్ వస్తుంది, ఓకేనా, ఎయిర్ పంప్ వల్ల ఓన్లీ ఎయిర్ వస్తుంది, అది ఫిల్టరేషన్ చేయదు. కానీ ఇంటర్నల్ ఫిల్టర్ ఏంటంటే ఎయిర్తో పాటు ప్లస్ ఫిల్టరేషన్ అనమాట, రెండు వస్తాయి, రెండు జరుగుతాయి అనమాట, ఓకేనా. అసలు దీన్ని ఈ ఫిల్టరేషన్ జరుగుతుంది, కానీ అసలు ఇవి ఏ సైజ్ ట్యాంక్స్ వాడాలో మన వాళ్ళు చాలామందికి అసలు ఐడియా లేదు. అసలు చాలామందికి నేను చూసే వరకు అయితే ఈ మధ్య వీడియోస్ కొంచెం చూశాను, దాంట్లో చాలామంది చెప్పింది ఏంటంటే ఇంటర్నల్ ఫిల్టర్స్ స్టార్టింగ్ 1 feet ట్యాంక్ నుంచి కూడా వాడుకుంటున్నారు. అసలు 1 feet ట్యాంక్కి ఇంటర్నల్ ఫిల్టర్ వాడడం ఏంద్రా నాయన అన్నది నాకు ఆ వీడియోలు చూసినప్పుడు అసలు అర్థం కాల. అసలు ఏంద్రా బాబు, అసలు మనం వాడకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ట్యాంకులకి వేటికి మనం ఇంటర్నల్ ఫిల్టర్స్ వాడకూడదు, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు చూసినట్టయితే, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ ఫిల్టర్ మనకి ఎలా మనకి యూజ్ అవుతుందంటే, మీకు ఒక చిన్న డెమో ఇస్తాను అనమాట. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, కానీ ఒక చిన్న డెమో మీకు ఆల్రెడీ ఇస్తే బాగుంటుంది, కంటిన్యూటీగా ఉంటుంది కాబట్టి చెప్తాను. ఒక నిమిషం చూపిస్తాను. ఇది ఇంటర్నల్ ఫిల్టర్ ఫ్రెండ్స్, ఇది 4 watts ఇంటర్నల్ ఫిల్టర్, 4 watts ఇంటర్నల్ ఫిల్టర్. దీన్ని మనం ట్యాంకులో ఇలా సెట్ చేసుకుంటాం, ఓకేనా. బాగా చూడండి, ట్యాంకులో సెట్ చేసుకుంటాం. ఇది ఎయిర్ వెళ్ళే పైప్ ఫ్రెండ్స్, ఓకేనా, ఇది ఎయిర్ వెళ్ళే పైప్ అన్నమాట, ఓకేనా. దీన్ని మనం బయటకు వదిలేయాలి, ఓకే, దీన్ని బయట వదిలేసి మనం చూసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇది కంట్రోల్గా సర్క్యులేషన్ అవుతుంది. నేను ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే 2 inches అనమాట, అంటే 2 inches యొక్క గ్యాప్ ఇచ్చి వాటర్ని ఎప్పుడు ఫిల్ చేయమంటాను. అంటే ఏ ట్యాంక్ అయినా సరే 2 inches మినిమం గ్యాప్ ఇచ్చి వాటర్ని ఫిల్ చేయమంటాను. ఇప్పుడు వాటర్ మనకి 2 inches గ్యాప్ అంటే ఏడకు వస్తుంది. ఇప్పుడు నా ఏ లోపల నుంచి కనబడుతుంది కదా, ఇక్కడికి 2 inches వస్తుంది, ఓకేనా. ఫిల్టర్ ఏమో ఏడకు ఉంది, ఓకేనా. మనం ఇక్కడ వరకు వాటర్ పోస్తుంది, ఫిల్టర్ ఇక్కడ దాకా ఉంటే ఏమైపోతుందంటే ఫిల్టర్ పాడైపోయే ఛాన్సెస్ 100%కి 100కి 99% ఉంది ఫ్రెండ్స్. 100% 99% ఇక్కడ వరకు వాటర్ పోసి ఈ ట్యాంక్ ఈ ఫిల్టర్ వాడితే ఖచ్చితంగా పాడైపోతుంది. దాంతోపాటు మనం ఇందులో ఫిషెస్ వేస్తాం, ఇది 4 watts పవర్ అనమాట. ఇందులో ఫిషెస్ వేసినప్పుడు దీంట్లో వాటర్ అలా మోటార్ ఎలా పనిచేస్తుంది, ఈ వాటర్ని ఇలా నెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ సర్క్యులేషన్ అయ్యి ఇందులోకి వచ్చి ఇందులో ఫిల్టరేషన్ అవుతుంది అనమాట, ఓకేనా. ఈ సర్క్యులేషన్ మూమెంట్ అవుతుంది కాబట్టి మీకు ఇందులో ఫిషెస్ వేసుకుంటే అవి అసలు స్టేబిలిటీగా నిలబడవు ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫిల్టర్స్ దీంట్లో వేసుకున్నప్పుడు అవి స్టేబిలిటీగా నిలబడవు, ఎందుకంటే ఆ ఫోర్స్కి అనేది ఫిష్ కింద మీద పడి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఉదాహరణకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక గాలి వస్తూ ఉంది అనుకోండి, గాలి నార్మల్గా ఇప్పుడు గాలి లేదు, మామూలుగా ఎలా ఉన్నాం, అదే మనకి ఎదురు గాలి తగులుతూ ఉంటే, ఎదురు గాలి తగలుతాం, మనం ఏం చేస్తాం, దానికి ఎదురు పోయేటప్పుడు మనకి ఏమవుతుందంటే కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. సేమ్ మూమెంట్ ఇప్పుడు స్టేబిలిటీగా ఉన్న వాటర్లో ఫిషెస్ ఉన్న దానికి ఫోర్స్ ఎక్కువగా అంటే కొడుతూ ఉంది, భయంకరంగా కొడుతూ ఉంది. అలాంటప్పుడు ఫిషెస్ దానికి ఎదురు ఇస్తాయి అనమాట, ఆ వాటర్ ఫోర్స్కి ఎదురు ఇస్తాయి. అవి ఎంతసేపు ఇస్తాయి చెప్పండి. ఒక గప్పి అయినా సరే, మాలి, విడోస్ ఇలాంటి చిన్న వెరైటీ, అంటే పెద్ద ట్యాంక్లో ఈ సైజ్ 1 feet ట్యాంక్లో మనం పెద్ద ఫిషెస్ వేసుకోలేం,
మనం వేసుకుని మ్యాక్సిమం చిన్న ఫీచర్స్ వేసుకున్నప్పుడు ఈ ఎదురు వాటికి అంటే ఇది ఫోర్స్ ఇస్తుంది కదా, ఆ ఫోర్స్కి ఈ ఫిషెస్ ఎంతసేపు ఎదురుతాయి. ఒక లాజిక్ ఇది. అసలు చాలామందికి మైండ్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే అనిపించేది, వాళ్ళు చూస్తే అదే అనిపిస్తుంది, కోపం వస్తుంది ఒక్కోసారి. అసలు ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోతుంది. ఈ ఎదురు ఫోర్స్కి మనం ఎంతసేపు ఆ పిల్లలని ఏరుతాయి. వీధి ఏమవుతుంది, స్ట్రెస్ అయ్యి చచ్చిపోతాయి. ఎక్కువ లైఫ్ రావుతుంది, ఎక్కువ అసలు లైఫే రాదు, ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఇదొకటి చూసుకున్నట్టయితే మళ్ళీ ఈ ఫిల్టరేషన్ మనం ఇక్కడ పెట్టాం కదా, ఇది ఇలా సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, ఫిషెస్ ఇస్తూ ఉంటాయి. కొన్ని ఫిషెస్ ఎన్ని అవుతాయంటే ఈదలేక వెళ్ళి దీనికి అతుక్కుపోతాయి. ఈ ఫిల్టర్ అంటే సక్ చేసేసుకుంటుంది, సక్ చేసినప్పుడు దీనికి అతుక్కుపోతాయి, అలా అతుక్కోపోయి చచ్చిపోతాయి. అదొకటి ఉంది. అసలు ఇంత కొద్ది ట్యాంక్కి ఈ ఫిల్టరేషన్ నాకు చెప్పినంత వరకు అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది 1 feet ట్యాంకు, నేను మినిమం 1.5 feet ట్యాంక్ వరకు ఫిల్టర్ అవసరం లేదని చెప్తాను ఫ్రెండ్స్. ఇది 100% నేను చూపిస్తాను కూడా. ఫిల్టర్ అవసరం లేదు, 1.5 feet ట్యాంక్ వరకు అసలు అవసరమే లేదు, పెట్టుకోబడలేదు మీరు ఫిల్టర్. నార్మల్ ఎయిర్ పంప్ వాడుకోండి. బ్రహ్మాండంగా ఎయిర్ పంప్ తీసుకున్నామా, మనకి ట్యూబ్ కనెక్షన్ ఇచ్చామా, ఓకేనా, ఒక ఎయిర్ స్టోన్ ఇచ్చేసి బ్రహ్మాండం దీంట్లో వేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఇది చాలా బెస్ట్, ఎందుకంటే ఇది స్టేబిలిటీగా ఉంచుతుంది వాటర్, ఓకేనా. దాంతోపాటు ఫిష్ హెల్తీగా కూడా వస్తుంది. మనం చిన్న ట్యాంక్స్ ఎక్కువ రోజులు కడగకుండా ఏముండం ఫ్రెండ్స్. నాకు తెలిసిన వరకు చూసుకున్నట్టయితే మనం చిన్న ట్యాంక్స్ ఎక్కువ రోజులు కడుక్కోకుండా ఏముండంగా. ఇంత చిన్న ట్యాంక్ కడగడానికి ఎంతసేపు పడుతుంది, ఒక 1/2 hour పడుతుందా? ఈ 1/2 hour కూడా మనం దీని మీద పెట్టలేనప్పుడు ఈ హ్యాబిట్ వద్దు, ఓకేనా. ఫిల్టర్ పెట్టుకోండి, నేను ఫిల్టర్ పెట్టద్దు అని చెప్పట్లేదు, కానీ ఏ సైజ్ ట్యాంక్కి ఫిల్టర్ పెట్టాలి, ఎలాంటి ఫిషెస్కి ఫిల్టర్ పెట్టాలనే ఐడియా దీనికి రావాలి. అంతేగాని అన్న ఇది పెట్టుకుంటే 4 రోజులు కడగబాకన్నారు, ఎక్కువైనా పెట్టేసుకోండి, అసలు వద్దు. నేనైతే నా కస్టమర్స్కి ఎవ్వరికి ఫ్రెండ్స్ అసలు ఈ ఫిల్టర్ని సజెస్ట్ చేయను. అయితే 1.5 feet వరకు అన్న నువ్వు అమ్ముతున్నావు కదంటే నేను అమ్ముతున్నాను, కానీ నేను 2 feet ట్యాంక్ అంటే 1.5 feet కాదు, 2 feet ట్యాంక్ కంటే పైన వాటికి మాత్రమే నేను ఇంటర్నల్ ఫిల్టర్స్ అనేటివి మ్యాక్సిమం వాళ్ళకి రికమెండ్ చేస్తాను. దానికన్నా తక్కువ వాటికి నేను రికమెండ్ చేయను. దానికన్నా పెద్దవైనా సరే అన్న మీరు 1 week ఒకసారి క్లీన్ చేసుకోగలుగుతారంటే ఇవి అవసరం లేదన్నా అని చెప్తా. ఎందుకంటే వీటిలో ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి పీసీ స్టేబిలిటీగా ఉండదు, దీంట్లో లాక్కొని చచ్చిపోతుంది. నెక్స్ట్ మనం ఎప్పుడైనా కంపెనీలకో ఏదైనా ఊరుకో ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు దీంట్లో ఎక్కువ డస్ట్ అయిపోతే ఇది ఆటోమేటిక్గా ఆగిపోద్ది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద రిస్క్, ఇది చాలా అంటే చాలా రిస్క్ అయిన పని. ఎందుకంటే ఈ మోటార్ మనం ఊర్లో లేనప్పుడు ఆగిపోతే ఫిషెస్ పరిస్థితి ఏంటి చెప్పండి, ఫిషెస్ పరిస్థితి ఏంటి? సేమ్ అంతే. ఇప్పుడు ఇది మోటార్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది, ఫిషెస్ అన్నీ చచ్చిపోతాయి, 100% చచ్చిపోతాయి మీరు పక్క. కాబట్టి మీరు 1 feet ట్యాంక్ నుంచి 1.5 feet ట్యాంక్ వరకు వేటికైనా సరే మ్యాక్సిమం ఇంటర్నల్ ఫిల్టర్స్ అసలు అవాయిడ్ చేయండి. నా రిక్వెస్ట్ ఇది, అవాయిడ్ చేయండి. ఒకవేళ ఎవరైనా అమ్ముతాం బలవంతంగా ఇస్తుందో సరే అలా అవసరం లేదు, నేను క్లీన్ చేసుకోగలుగుతానని చెప్పండి. ఎందుకంటే మీరు ఈ 1.5 feet ట్యాంక్ లోపల పెద్ద ఫిషెస్ వదలలేరు, చిన్నవే వదులుకోగలుగుతారు కదా. ఆ చిన్న ఫిషెస్ ఎక్కువ వేస్ట్ చెయ్యవు ఫ్రెండ్స్, ఎక్కువ చెయ్యవు, చాలా తక్కువ అమౌంటే వేస్ట్ చేస్తాయి. అంటే మనం ఫుడ్ డైట్ కరెక్ట్గా ఇవ్వాలి అన్నా. మీరు చెప్పారు 1 week వరకు వేస్ట్ చేయమని, ఫుడ్ ఎంత తింటాయో అంతే ఇవ్వండి. ఎక్కువ వేసేస్తే ఏమవుద్దంటే దాంట్లో మళ్ళీ సక్ అయిపోయి అంటే అది లోపల అట్లాగే దాంట్లోకి ఇదైపోతుంది అన్నమాట, కలిసిపోతుంది బాగా నాని దాంట్లోకి అయితే కలిసిపోయి వాటర్ పొల్యూట్ అయిపోతుంది, తొందరగా పాడైపోతాయి. అలా వేసి అన్న 1 week వరకు క్లీనింగ్గా ఉంటుందంటే ఉండదు. ఫుడ్ డైట్ కరెక్ట్గా ఇచ్చారంటే, కరెక్ట్గా చూసుకున్నారంటే వీక్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటారు. కాబట్టి ఇంటర్నల్ ఫిల్టర్ ఇలాంటి ట్యాంకులకు అవాయిడ్ చేయండి. 2 feet ట్యాంకా బ్రహ్మాండంగా వెళ్ళిపోండి, ఇంటర్నల్ ఫిల్టరు బ్రహ్మాండంగా వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు. అది వెళ్ళిపోండి. 15 watts పవర్ ఉన్నాయి, 10 watts పవర్ ఉన్నాయి, 8 watts పవర్ ఉన్నాయి, ఇలా మనకి వాట్స్ పవర్ని బట్టి కూడా ఉన్నాయి మీరు. కాబట్టి బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది చూసినట్లయితే మనకి చూడండి ఫ్రెండ్, ఇది చూసుకున్నట్టయితే మనకి చూసారా ఇది 15 watts పవర్ వస్తుందన్నమాట. ఇదే సైజులో మనకి 8 watts పవర్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. కాబట్టి మీరు బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లమే లేదు. నేను చెప్పేదాన్ని బట్టి అయితే ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా మీరు అనేది దాన్ని కంటిన్యూగా చేయొచ్చు, ఓకేనా. దాంతోపాటు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఇది ఒకటి చెప్పాను కదా, ఈ ఫిల్టర్స్ మీరు వాడేటప్పుడు
ఈ ఫిల్టర్స్ ఇప్పుడు వాడుతున్నాం కదా, ఇవి వాడేటప్పుడు నేను చెప్పేది ఖచ్చితంగా మీరు ఇలాంటి ఎయిర్ మోటార్ తీసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలాంటి ఎయిర్ మోటార్ తీసుకోండి. ఖచ్చితంగా కావాలి కూడా, ఎయిర్ మోటార్ కంపల్సరీగా కావాలి, ఉండాలి. ఎందుకంటే ఈ ఫిల్టర్స్ నమ్ముకొని మాత్రం వెళ్ళద్దు. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా ఆగిపోవచ్చు, ఫిషెస్ ఏమైనా జరగచ్చు. కాబట్టి మీరు ఈ ఫిల్టర్ని పెట్టుకోండి. ఇది ఫిల్టరేషన్ మోడల్గా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దాంట్లో నాకు ఇబ్బంది లేదు. కానీ ఇవేం చేస్తారంటే మన ఈ ఆక్సిజన్ ఎప్పుడైనా ఆగిపోయిందనుకో ఫిషెస్ చచ్చిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇది మీరు సేఫ్ సైడ్ తీసి పెట్టుకొని దాంట్లో పెట్టుకోండి. ఇది సేఫ్ సైడ్ తీసి పెట్టుకోండి, దాంట్లో పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఓకేనా? అట్లాగే ఇది ట్యాంక్లో పెట్టినప్పుడు దీంట్లో మ్యాక్సిమం చిన్న ఫిషెస్ వేయడానికి అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. గప్పీస్ కానీ, వీడియో టెట్రాసు, ఒక రకంగా వీడియో టెట్రాస్, ఓకే, గప్పీజు, జీబ్రాలు, ఓకేనా, టెట్రా వెరైటీ, మన నియోన్ టెట్రా, కార్డినల్ టెట్రా, ఇలాంటి వాటికి ఇలాంటి ఇంటర్నల్ ఫిల్టర్స్ అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే వాటికి ఏమవుతుందంటే ఇది మన మూమెంట్ అనేది అంత ఉండదు, ఎందుకంటే అవి ఎదురుతూనే ఉండాలి. ఓకేనా? దీని తర్వాత చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనం మెయిన్ వచ్చేసి ఇందులో ఇబ్బందులు చూసాం, ఉపయోగాలు చూసాం. దీనికి సొల్యూషన్గా మనం చూస్ చేసింది ఏంటంటే ఇది చూసాం. ఓకేనా? ఒకవేళ మేము ఫిల్టర్ పెట్టుకోవాలి అనుకుంటే మీకు స్పాంజ్ ఫిల్టర్ వస్తుంది ఫ్రెండ్స్. స్పాంజ్ ఫిల్టర్ మీకు ఐడియా ఉంది కదా, స్పాంజ్ ఫిల్టర్ వస్తుంది, దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? స్పాంజ్ ఫిల్టర్ యూజ్ చేసుకొని అది ఎక్కువ క్లీనింగ్ చేయదు, కానీ మనం ఒక రకంగా అయితే క్లీన్ చేస్తుంది. కాబట్టి మీరు దాన్ని పెట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? కాబట్టి చిన్న ట్యాంకులకి ఈ ఫిల్టర్ అయితే దయచేసి అవాయిడ్ చేయండి. ఎవరైనా ఇచ్చినా లేదన్నా మేము వాడుకుంటామంటే అది ఇంకా మీ ఇష్టం, అది మీకే వదిలేస్తాను. నా కస్టమర్లకి నేను ఇప్పుడు వరకు ఎవరిని సరే బలవంతం పెట్టి ఇది ఇవ్వను. చిన్న ట్యాంకులకైతే అసలు ఇవ్వను, పెద్ద ట్యాంకర్స్కి అయితే నేనే ఇస్తాను. నేను అవి ఇచ్చిన మ్యాక్సిమం ఎయిర్ పంప్ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే సేఫ్ సైడ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? దాంతోపాటు మీరు చేసేది ఏంటంటే ఎవరైనా సరే చూసుకోండి. ఇంకా మిగతా ఈ ట్యాంక్కి ఇది ఎట్లా ఉంది, మీకు ఒక రకంగా ఉంది కదా, సరిపోవట్లేదు కదా. మరి చూసుకున్నట్టయితే చూశారు కదా, ఇది అంత కంఫర్ట్గా లేదు కూడా, నాకైతే అనిపించలేదు కంఫర్ట్గా ఉన్నట్టు. మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఫీచర్స్ని బట్టి మీరు ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుందని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఎందుకంటే మన కస్టమర్లకు సజెస్ట్ చేసేది మీకు కూడా చెప్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ కూడా ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి చిన్నగా ఒక రిక్వెస్ట్, ఒక సబ్స్క్రైబ్, కొత్తగా చూసే వాళ్ళంటే ఒక సబ్స్క్రైబ్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తున్నందుకు. సారీ అట్లాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో చాలామందికి కూడా రికమెండ్ అవుతుంది, ఇలాంటివి చూసుకునే వాళ్ళకి కూడా చాలామందికి రికమెండ్ అవుతుంది. ఇది ఒక నా చిన్న రిక్వెస్ట్ అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ బాలమురళి.